నిఘా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుమల లడ్డు మీద ఆరోపణలు వస్తున్నప్పుడు కూడా భక్తులందరికీ హిందువులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు లడ్డు తినకుండా ఉండకండి. మన లడ్డును మనము మీద తప్పుడు ఆలోచనలు క్రియేట్ చేసే ప్రయత్నం చేయొద్దు. వచ్చిన ఆరోపణ మీద ప్రభుత్వం విచారణ చెప్తున్నది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం మంచి ఆలోచనతో ఇలా పవిత్రమైనటువంటి ఆ లడ్డు ప్రసాదాన్ని మీకు అందజేస్తుంది. కాబట్టి గతంలో జరిగిందని చెప్పి మీరు మళ్ళీ ఇప్పుడున్న లడ్డును అపవిత్రం చేసే ప్రయత్నం చేయొద్దు. దీని మీద అనవసరపు ప్రచారం చేసే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు ప్రభుత్వం మారిందన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఇప్పుడున్న ప్రభుత్వం నిక్కచ్చిగా నిజాయితీగా వ్యవహరిస్తున్నది. మంచి ఆయిల్ కానీ అన్ని ప్యూర్ వాటితో కూడా ఇలా లడ్డు తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వము స్వామివారి భక్తులను కాపాడే ప్రయత్నంలో భాగంగానే, వాళ్ళ మనోబలను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి నేను నిన్ననే భక్తుడు ఈరోజు ఉదయమే తిరుపతి వచ్చిండు. అందుకే ఆ లడ్డు ప్రసాదాన్ని మొత్తం చుట్టుపక్కల కార్యకర్తలకు ప్రజలకు పంచడం జరిగింది. అందరూ స్వామివారి లడ్డును సేవించండి. స్వామివారి హిందువుల మనోబలు కాపాడండి, లడ్డు యొక్క ప్రాధాన్యతను కాపాడండి. గతంలో ఏం జరిగిందో విచారణ జరుపుతారు, కానీ ఇప్పుడు అదే పందాన్ని మనం కొనసాగించద్దు. అదే ఆరోపణలు మనం కొనసాగించే ప్రయత్నం చేయద్దు. లడ్డు పవిత్రత కాపాడాలి. లడ్డును అందరూ సేవించాల్సిందే. స్వామివారి ప్రసాదం పౌరుల ప్రసాదం. ఎవరైతే తప్పు చేసిండో వాడిని స్వామివారు చూసుకుంటారు. గతంలో చూసుకుంటాడు, మళ్ళీ చూసుకుంటారు కూడా. దాన్ని ఏం అనడం లేదు. కానీ లడ్డు విషయంలో ఎక్కడ ఎలాంటి అనుమానాలకు పాల్పడకండి, ఎలాంటి అనుమానాలకు తావివ్వకండి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. లడ్డును అందరూ ప్రసాదంగా స్వీకరించండి. లడ్డును తినాల్సిందే, అందరికి పంచాల్సిందే. అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత లడ్డుకు వస్తుంది. బట్ మన ప్రసాదాన్ని మనం తగ్గించుకునే ప్రయత్నం మనం చేయదు.